శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారం అండి. మనకి 2026 సంవత్సరం మార్చి 19వ తేదీ అనగా గురువారం రోజున నూతన సంవత్సరాది ఉగాది పండుగ అండి. ఈ రోజున ఇంకా లలితాదేవి నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి. ఆది పరాశక్తి అయిన లలితా త్రిపుర సుందరిని ఆరాధించే అత్యంత పవిత్రమైన సమయం అండి ఈ నవరాత్రులు అనేది. ఈ నవరాత్రుల్లో ఆ తల్లిని ఆరాధించడం వల్ల వారికి ఆనందం, జ్ఞానం, శ్రేయస్సు, సౌభాగ్యం ప్రసాదిస్తుంది ఆ తల్లి. ఇంకా ఈ నవరాత్రులు స్టార్ట్ అయ్యే ముందు రోజే మనకి అమావాస్య అండి. కొత్త అమావాస్య అయితే ఉంది. అయితే ఈ కొత్త అమావాస్య రోజున మనం గ్రామ దేవతలకి పూజ అనేది చేసుకుంటాము. ఇంకా గ్రామ దేవతలకి పొంగలు పెట్టుకోవడము, చద్ది పెట్టుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటామండి. ఇంకా అమావాస్య రోజున లక్ష్మీ అమ్మవారికి పూజ అనేది కూడా చేసుకుంటామండి. ఇవన్నీ మనకి విశేషమైన పర్వదినాలు అయితే రాబోతున్నాయి కదండి. అయితే ఈ వాటన్నిటికీ మనం ముందుగా ఇంటిని, పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో, ఇంకా అమావాస్య తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉందో అనేది ప్రతి విషయం కూడా ఈ వీడియోలో తెలియజేస్తా అండి. మనకి ముందుగా అమావాస్య తిథి ఎప్పుడు ప్రారంభమైందో తెలుసుకుందాము. అమావాస్య తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరం మార్చి 18వ తేదీ అనగా బుధవారం రోజున ఉదయం 7:49 ప్రారంభమయ్యి 2026 సంవత్సరం మార్చి 19వ తేదీ అనగా గురువారం రోజున ఉదయం 6:58 వరకు మనకి అమావాస్య తిథి అయితే ఉంటుందండి. అంటే మనకి ఉగాది తెల్లవారుజామునే అంటే 6:58 లోపే మనకి అమావాస్య తిథి అనేది వెళ్ళిపోతుంది. మనకి 19వ తేదీ నుండి పాడ్యమి తిథి అనేది ప్రారంభమవుతుందండి. తర్వాత అంటే ఉగాది పండుగ అనేది ప్రారంభమవుతుంది. అంటే చైత్ర వసంత నవరాత్రులు అనేది కూడా ఈ 19వ తేదీ నుండే ప్రారంభమవుతాయి. దీనికంటే మనం ముందుగానే మనం ఇంటిని అన్నిటినైతే పూజ మందిరాన్ని, పూజా సామాన్ని అన్నిటినైతే శుభ్రం అయితే చేసి పెట్టుకోవాలండి. ఇంకా మనకి 18వ తేదీ అమావాస్య ఉంది. అమావాస్య రోజున ఆ రోజు బుధవారమే కానివ్వండి, కానీ అమావాస్య రోజున ఇంటిని కానివ్వండి, పూజ గదిని కానివ్వండి ఎట్టి పరిస్థితుల్లో శుభ్రం అయితే చేసుకోకూడదండి. ఇంకా 18వ తేదీ ముందు రోజు వచ్చి 17వ తేదీ వచ్చింది. 17 ఏమో మంగళవారం వచ్చిందండి. మంగళ శుక్రవారాల్లో ఏ రోజు ఎప్పుడు కూడా మనం దేవుడి సామాన్లు కానివ్వండి, ఇంటిని కానివ్వండి శుభ్రం అయితే చేసుకోకూడదండి. ఇంకా 17వ తేదీ ముందు రోజు, ఇంకా 15వ తేదీ, 16వ తేదీ ఈ అంటే ఆదివారం, సోమవారం ఈ 2 రోజులు అయితే వచ్చిందండి. ఈ 2 రోజులైనా మనం ఇంటిని, పూజా గదిని అన్నిటినైతే శుభ్రం అయితే చేసుకోవచ్చండి. ఇంకా ముందు రోజు వచ్చి 14వ తేదీ అంటే శనివారం రోజు వచ్చిందండి. ఈ శనివారం రోజైనా మనం ఇంటిని అయితే, పూజ గదిని అంతటినైతే శుభ్రం అయితే చేసుకోవచ్చండి. మీకు ఒకవేళ మాకు ఈ సోమవారాలు కుదరదు అనుకునే వాళ్ళు ఆదివారం రోజైనా అంటే 15వ తేదీ అయినా మనం ఈ క్లీనింగ్ అనేది చేసుకొని మనం చక్కగా అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారికి పూజ, గ్రామ దేవతలకి పూజ, కులదేవాలకి పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా గురువారం రోజున వచ్చి మనకి 19వ తేదీన ఉగాది పండుగ అయితే ఉంది కదండి. ఇంకా నవరాత్రులు అనేది ప్రారంభమవుతాయి. వీటన్నిటిని మనం చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా 27వ తేదీ వచ్చి శ్రీరామనవమి అనేది ఉందండి. వీటన్నిటికి కూడా మనం ఇప్పుడు ముందుగానే డీప్ క్లీనింగ్ అయితే చేసి పెట్టుకొని తర్వాత మనం పూజ కార్యక్రమం అనేది నిర్వహించుకోవచ్చండి. ఒకవేళ ఇంకా ముందు చేసుకోవచ్చు అనుకుంటే మనకి 11వ తేదీ, 12వ తేదీ అంటే బుధ, గురువారాలు ఉన్నాయండి. ఈ 2 రోజులైనా మనం ఇంటిని, పూజ గదిని అయితే శుభ్రం చేసుకోవచ్చు. ఒకవేళ మేము ఆఫీస్కి వెళ్తాము, మాకు కుదరలేదు అనుకునే వాళ్ళు ఈ శని, ఆదివారాలు అంటే 14వ తేదీ, 15వ తేదీ అయినా మనం ఇంటిని అయితే శుభ్రం అయితే చేసి పెట్టుకోవచ్చండి. పూజ సామాన్లు అన్నిటిని క్లీన్ చేసుకోవడం ఇలాంటివి అయితే చేసి పెట్టుకోవచ్చు. ఇంకా ఈ అమావాస్య రోజున నరతిష్టికి నరఘోష తొలగించడానికి పరిహారాలు అనేది ఉన్నాయండి. అవన్నీ కూడా మనం అమావాస్య రోజున చేసుకోవాలి కాబట్టి ముందే మనం అన్నిటినీ శుభ్రంగా క్లీన్గా అయితే ఉంచి పెట్టుకుంటే చాలా మంచిదండి. ఒకవేళ మాకు అమావాస్య పట్టింపు లేదండి, మేము ఓన్లీ పండుగే జరుపుకుంటాము, నవరాత్రులే చేసుకుంటాము అనుకునే వాళ్ళు ఏంటంటే ఈ అమావాస్య రోజు పట్టింపు లేదనుకునే వాళ్ళు చేసుకోండి. పట్టింపు ఉన్న వాళ్ళైతే ఈరోజైతే వదిలేసేయండి చేసుకోకుండా. ఓకే అండి, మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.